ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడతానంటే నేను చెప్తాను, నేను వేరే ఉద్దేశంతో 2014లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. ఈ వాస్తవాన్ని బీసీలు కూడా ఆత్మవిమర్శన చేసుకోవాలి, దానికోసం నేను మాట్లాడుతున్నాను, నేను విమర్శ కోసం మాట్లాడలేదు. 2014లో బీసీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత బీసీలంతా కూడా ఇక్కడ 70 నుంచి 80% మంది బడుగు బలైన బీసీ ఇస్తే మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం, అధికారాన్ని ఇస్తామని సోనియా గాంధీ దగ్గర హామీ వచ్చి పొన్నాల లక్ష్మయ్య గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యిండు. నాకు ఎదుర్కొన్న మటుకు 33 ఇచ్చడం తెలంగాణ పేరు మీద కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఒక్క బీసీ కూడా గెలవలేదు. పొన్నాల లక్ష్మయ్య కూడా ఓడిపోయాడు. ఎందుకు? నిజంగా మీకు సిద్ధసిద్ధి ఉంటే బీసీ నాయకులకు మేము ఎక్కడ జరుగుతున్నది, అసలు ఏం జరుగుతున్నది, ఎఫ్సీలు ఎందుకు ఇంత నిరంతరంగా రాజకీయ అధికారం ఎందుకు అనుభవిస్తున్నారు, చెల్లిస్తున్నారు, ఎందుకు? నేను 1975లో మా వరంగల్లో గోడల మీద చూసిన కాకతీయ యూనివర్సిటీ మీద రాసినాను, ఓట్ల అధికారం మీద. అంటే నేను 75 చూసిన, 75 అంటే ఇప్పటికి 50 అయింది. గదే స్లోగన్ మళ్ళీ, ఓట్లు మాది అధికారం మీది. ఇప్పుడు ఎందుకు జరుగుతున్నది నిజంగానే? అంటే ఇవన్నీ కూడా మీరు ఉట్టిగా మాట్లాడితే కావు. ఇవన్నీ నేను నక్సలైట్ పార్టీ నుంచి అక్కడి నుంచి అన్ని చూసుకుంటూ వస్తున్నా. ఊరిగా మామూలుగా మాట్లాడి ఇవి ఏదో చేస్తున్నా. ఎందుకంటే బీసీ కులగణన లెక్కలు ఇవి చాలా సులభమైనవి. అసలు విషయం రాజ్యాధికారం చాలా బలమైంది, చాలా గట్టిది. అంత ఈజీగా ఉట్టి లెక్కలతో చెప్తే వచ్చేది కాదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, దేశంలో లేని వాళ్ళు 80% ఉన్నారు. 80% మంది పాటు పెట్టుకుని గెలుతారా? అసలు అవకాశం లేదు. కాబట్టి ఈ నెంబర్ గేమ్ ఒకటే దాంతో మీరు డిపెండ్ అయ్యి నెంబర్ గేమ్తో మీరు గెలవలేరు. ఎందుకంటే నెంబర్ గేమ్ అంటే ఇప్పటికి ఎన్నడూ బీసీల అధికారంలో వచ్చేది. కాబట్టి ఆ నెంబర్ గేమ్ అనేది పదే అది మీకు అనుకూలంగా నడుస్తలేదు. కాబట్టి ఇప్పుడు ఆ నెంబర్ గేమ్ని ఏ విధంగా మీరు దాన్ని ఒక ఐకమత్యం చేస్తారు. ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు మీకు బీసీలలో కూడా నేను మా యూనివర్సిటీ పాలసీ చెప్తాను, దర్యాప్తు ABCD ఇప్పుడు అయింది. ఈ 4 బీసీ వర్గాలు చేశారు. బీసీ వర్గాలలో సీట్ల రిజర్వేషన్ ఉన్నది, జాబ్ రిజర్వేషన్ ఉన్నది. ఈ 2 రిజర్వేషన్లలో చూస్తే ఏ తక్కువ కులాలు ఉంటాయి? మేజర్గా ఉన్నది B అండ్ D. బిలో కొన్ని బలమైన కులాలు ఉన్నాయి, బీసీ కులాలు. Dలో బలమైన కులాలు ఉన్నాయి. కానీ మొత్తమైన ఈ B గ్రూప్ D గ్రూప్ వెంకటస్వామి గారు కూడా తెలిసి రాజకీయ మొత్తం టీచర్స్ లో ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్న ఎవరు ఏ కుల పాపిరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి లక్ష్మీనాథ్ గారు ఒక్క నిమిషం నాకు చెప్పండి. బీసీలలో పద్మశాలీస్ కనబడతారు. ఆ గ్రూపులో సగం మంది వాళ్ళే ఉంటారు. D గ్రూపులో 300 కాపు ఉంటారు. మిగతా కులాలకు సగం కూడా రావు. అంటే ఇవి వాస్తవాలు. రిజర్వేషన్స్ అనేది ఒక సమస్య. రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమి సమస్యలు అనేవి అన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా బీసీ నాయకత్వం ఒక ఉమ్మడి నాయకత్వంగా సాధక బాధకాలు మంచి దశలు అన్ని చూసి ముందుకు పోవాలి. చెప్పండి లక్ష్మీనాథ్ గారు. పాపిరెడ్డి గారు, ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చేటప్పుడు లేదంటే రాజకీయంగా ఎదుగుదలకో కులాలను బట్టి జనరల్ అని బీసీ అని ఇలా చూస్తున్నారు. ఎందుకు ముఖ్యమంత్రి పదవికి వచ్చేటప్పటికి మరి ఈ టర్ను ఓసీకి ఇచ్చాం కాబట్టి ఈ టర్ను బీసీకి ఇవ్వాలని ఎందుకు తీసుకురాకపోతున్నారు? అక్కడ దాకా తీసుకెళ్ళిన వాళ్ళు ముఖ్యమంత్రిని ఈ రకంగా బీసీకి ఒకసారి, ఎస్సీకి ఒకసారి, జనరల్కి ఒకసారి అవకాశం కల్పిస్తే అందరికీ రాజ్యాధికారం వస్తుంది కదా. ఏం జరుగుతుందంటారు అసలు? లక్ష్మీనాథ్ గారు, ఈ విషయం మీరు నేను ఇక్కడ ఉన్న అనుకుంటా, అసలు రోజులు మాట్లాడుకుంటారు దీని గురించి. బీసీలకు ఎందుకు ఇస్తారా ఎఫ్సీలు అధికారం? ఈ పిచ్చి ఆలోచనలు కానీ లక్ష్మీనాథ్ గారు దేనికి ఇస్తారు? వాళ్ళు ఎందుకు ఇస్తారు చెప్పి నేను మొండిగా అడుగుతాను. ఎవరు ఎందుకు ఇస్తారు? వాళ్ళ అధికారం ఎంజాయ్ చేస్తారు కాబట్టి మీకు ఎందుకు ఇస్తారా? మీకు గుంజుకొని మీ చేతనైతే గుంజుకోవడం తప్ప ఇంకోటి మార్గం ఉండదు. మీకు చేతనైతే గుంజుకొని వాళ్ళని అధికారం దించిపారేసి మీరు అదే జరుగుతుంది. ఇప్పుడు కాదు 5 ఏళ్ళ 10 ఏళ్ళ ఆ ట్రెండ్ పోతుంది, ఆ ధోరణి పోతుంది. కాకపోతే టైం ఎంత పడుతుంది నాకు తెలియదు, కానీ వస్తుంది, అధికారం వస్తుంది, రాదని కాదు. కానీ అధికారం అనేది పై వర్గాలు ఇస్తే వచ్చేది కాదు. కింది వాళ్ళు గుంజుకుంటే తప్ప, యుద్ధం చేసి గుంజుకుంటే తప్ప వచ్చేది కాదు. అది యుద్ధం చేయాల్సిందే. ఆ యుద్ధం చేసేటప్పుడు ఈ బీసీ నాయకత్వానికి 2 ముఖ్యమైన బాధ్యతలు ఉన్నాయి. బీసీలలో ఉన్న అనేకమైన
కింది జాతులు ఉన్నాయి. ఇప్పుడు మేజర్గా అనేది ఎంబీసీ అయినా ఈ 5 కులాలైనా అన్నది బీసీలలో కింది కులాలు కూడా ఎంబీసీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అది కూడా పేపర్లో పడుతుంది, వాళ్ళు కూడా బయటకు వచ్చి అడుగుతున్నారు. కాబట్టి బీసీ నాయకత్వం ఒక ఎన్లైటెడ్ నాయకత్వం ఉండి బీసీలను అందరినీ కలుపుకపోతాం, సాధ్యమైనంత వరకు అందరినీ కూడా మేము మా గూడు కింద తీసుకొస్తాం. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు వీళ్ళు ఓబీసీలు లేదా ఎంబీసీలు ఎక్కువ మాట్లాడితే ఎఫ్సీలు చేసే పని ఏంటంటే ఆ కింది ఎంబీసీలను మళ్ళీ పెట్టుకుంటారు, మళ్ళీ వీళ్ళను డివైడ్ చేస్తారు, అనేక రకాల కుంటారు, అమ్ముతారు, ఈ రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ ఏదో ఉట్టిగా మామూలుగా పోదు. ఇవన్నీ తట్టుకోవాలంటే బీసీ నాయకత్వం ఒక మంచి నాయకత్వం, బలమైన నాయకత్వం, చిన్న చిన్న విషయాలు కింద పడకుండా ఉండే నాయకత్వం వచ్చి తీసుకపోతుంది తప్ప అది రాదు, మామూలుగా వచ్చే అవకాశం. రైట్ సార్, కంక్లూడ్ చేయండి సార్. చివరిగా ఏం చెప్తారు సబ్జెక్ట్ మీద, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ఇవి జరుగుతున్న పరిణామాలన్నీ బీసీలకు మంచిగానే అనుకోవాలి, కానీ ఇవి జరుగుతున్నాయి మాత్రం సరిపోవు. అది ఇంకా చాలా ముందుకు పోవాలి చాలా. ఎందుకంటే దేశం చాలా పెద్దది, అనేకమైన ఏది జాతులు, వైరుధ్యాలు, రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి అవన్నిటిని ఒక దగ్గర తీసుకుపోయి, ఎందుకంటే ఈ మాట ఎందుకంటే యూపీ ఎక్స్పెరిమెంటే ఫెయిల్ అయింది, యూపీ బీహార్ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ కావద్దు. ఎందుకంటే వాళ్ళు సొంతంగా అధికారంకి వచ్చారు. ఎస్పీ పార్టీ పేరు మీద బీసీలు వచ్చారు, బీఎస్పీ పార్టీ పేరు మీద ఎస్సీలు వచ్చారు, అక్కడ పక్కన ఉన్న బీహార్లో కూడా ఆర్జేడీ పేరు మీద బీసీలు వచ్చారు. కానీ అక్కడ అంత వచ్చిన తర్వాత కూడా నిలదొక్కుపోయారు. ఎందుకు నిలదొక్కుపోయారు? కింద నుంచి ఒకసారి అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ పోవద్దు. అక్కడ ఏం జరిగింది ఇవన్నీ కూడా వీళ్ళు సమీక్షించుకొని ముందు పోతుంది తప్ప ఇది పోదు. మామూలుగా పోవడం, ఆవేశాలు ఇవన్నీ కూడా ఇవాళ ఉంటుంది, రేపు మళ్ళీ మర్చిపోతారు, ఎల్లుండి పోతారు. కాబట్టి అట్లా కాకుండా తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఈ బీసీ నాయకత్వం చాలా గుణపాఠాలు నేర్చుకుంటే కొంత పనికి వస్తుంది. రైట్ సార్. రామ్మోహన్ గారు, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో మనం కబందాస్తాల్లోకి ఇరుక్కున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకటి గెట్టక రకరకాలుగా ఉండి బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో పెట్టాం. అంటే నేను ఒకరితో పోలుస్తున్నానని కాదు, కానీ ఎవరైతే వేరే జాతుల వాళ్ళు కూడా రాజ్యాధికారం చేపట్టాలన్నప్పుడు సొంత లాభం కొంత మానుకోవాలి, సొంత లాభాన్ని అనే నానుడిని వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారంటారు? అప్పుడు మాత్రమే కదా రాజ్యాధికారాన్ని సాధించేది, కాదంటారా? కంక్లూడ్ చేయండి. మంచి కంక్లూజన్ ఇచ్చింది లక్ష్మణ్ గారు. దోనో లడైతో తీనో ఒక ఫాయిదా హోదాని సామర్థ్యం కదా. ఏమవుతుందంటే నేను ఒక్కడే చెప్తున్నాను, కన్న తల్లి దయమైనాక తొట్లకట్ట దిక్కేవాడు. వీళ్ళు రాజకీయ పార్టీల మీద తమ రాజకీయ పార్టీల మీద మొదలు అంతర్గతంగా పోరాటం చేయమంటున్నాను నేను. నా ఉద్దేశం అది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద వెంకటస్వామి గారు పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుంది, మా రేవంత్ రెడ్డి